హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 12th వీడియో వచ్చేసి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఈ వీడియోలో మనము ఈ రెండు కాన్సెప్ట్స్ని అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అండ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ వీటన్నిటిని మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంది? ఇట్ స్టేట్స్ దట్ బాడీ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ until and unless an external force acts on the body. దాని అర్థం ఏంటంటే బాడీ అనేది ఐదర్ రెస్ట్లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ బాడీ మీద యాక్ట్ అయ్యేంత వరకు అది ఐదర్ రెస్ట్లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఉంది. ఇప్పుడు ఈ బాడీని ఏం చేస్తున్నా అంటే నేను అక్కడ ప్లేస్ చేసిన, అసలు నేను దాన్ని ముట్టలేను, కదపలేను, ఏం చేయలేను. ఒక 2 years అట్లనే వదిలేసిన. ఏం చేస్తుంది? అది అక్కడనే ఉంటుంది. సో దానిలో ఆ రూమ్లో గాలి వస్తలేదు, ఏ ఫోర్స్ అనేది ఆ బాడీ మీద యాక్ట్ అవుతలేదు. అదేం చేస్తుంది? ఆ బాడీ అనేది అట్లనే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను హారిజాంటల్ డైరెక్షన్లో. అప్పుడు ఏం చేస్తుంది? ఈ బాల్ అనేది రోల్ అవ్వకుండా ముందటికి పోతుంటుంది. సో దీని అర్థం ఏంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు బాడీ అనేది రెస్ట్లోనే ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు బాడీ అనేది రెస్ట్లోనే ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక బాడీ ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ క్లాక్ ఉంది. క్లాక్లో పెండులం ఉంటుందా? ఇట్లా క్లాక్లో పెండులం ఉంటుంది. ఇట్లా 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 కంటిన్యూస్గా, అంటే పవర్ ఉన్నంతసేపు కంటిన్యూస్గా ఆసిలేట్ అయితేనే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సడన్గా ఈ పెండులంని ఇట్లా ఆపితే ఏమైంది? అది ఆసిలేట్ అవ్వడం స్టాప్ చేస్తుందా చేయదా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీని ఆపాలన్నా, ఎట్ ద సేమ్ టైం రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లోకి సెట్ చేయాలన్నా కానీ మనకేం అవసరం? ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరము. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వనంతసేపు ఇది బాడీ రెస్ట్లోనే ఉంటుంది, ప్లస్ ఈ బాడీ అనేది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా మీకు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఇట్ స్టేట్స్ దట్ బాడీ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే ఇది ఫస్ట్ కేస్, ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఇది వచ్చేసి సెకండ్ కేస్. అంటిల్ అండ్ అన్లెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేంత వరకు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే యాక్ట్ అయ్యేంత వరకు ఇవి ఎప్పుడు అది రెస్ట్లోనే ఉంటుంది, ఇది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఇది మోషన్లకు సెట్ అవుతుంది, ఇది మనము యూనిఫామ్ మోషన్ని స్టాప్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. సో ఏమంటుండు? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఒక బాల్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ బాల్ని నేను బాల్కి ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నా F. ఓకే, ఈ బాల్కి ఫోర్స్ అప్లై చేయడం వల్ల అంటే సపోజ్ అది వదిలేసేయండి, ఫోర్స్ అప్లై చేయలేను, బాడీ రెస్ట్లో ఉంది. బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మొమెంటం ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది? 0. సపోజ్ దీని మాస్ వచ్చేసి 4 kg అనుకుందాం. మాస్ వచ్చేసి 4 kg. సో మొమెంటం ఎంత ఇప్పుడు మనకి? P is equals to m into v. Therefore P is equals to 4 into 0. P is equals to 0. అంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు బాడీ మొమెంటం ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఫోర్స్ అప్లై చేస్తున్నా F. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తుంది? ఏమవుతుంది? బాల్ ముందుకెళ్ళింది అనుకుందాం. సో బాల్ ముందుకెళ్తుందంటే బాల్కి వెలాసిటీ ఉన్నట్టా లేదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఇన్స్టెంట్లో వెలాసిటీ వచ్చేసి 4 meters/s అని అనుకుంటున్నా. అంటే ఇక్కడ రాసుకుంటున్నా ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్
మొమెంటం ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి మొమెంటం ఫార్ములా ఏంది, P ఈజ్ ఈక్వల్స్ టు mv కదా. సో P ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకు మాస్ తెలుసు 4 kg, 4 × 4 P ఈజ్ ఈక్వల్స్ టు 16 యూనిట్స్ కూడా రాద్దాం, kg m/s. మాస్ వచ్చేసి kg, వెలాసిటీ వచ్చేసి m/s. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫోర్స్ అప్లై చేయకముందు, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఏం గమనించినారు, మొమెంటం అనేది చేంజ్ అయిందా లేదా. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు బాడీ మొమెంటం అనేది చేంజ్ అయిందా లేదా, 0 ఉన్న మొమెంటము 16కి వచ్చిందా లేదా. ఫస్ట్ ఫోర్స్ అప్లై చేయలేదు 0 ఉన్నప్పుడు, తర్వాత ఫోర్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన, ఫోర్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏంది, బాడీకి వెలాసిటీ వచ్చింది. సో వెలాసిటీ వచ్చిందంటే మొమెంటం ఎంత అయింది, P ఈజ్ ఈక్వల్స్ టు 16 kg/m/s అయింది. 0 ఉన్నది మొమెంటం ఎంత అయింది, 16 kg/m/s అయింది. అంటే మనము ఎప్పుడైతే బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తామో బాడీ యొక్క మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. 0 ఉన్నప్పుడు ఫోర్స్ లేదు, తర్వాత ఫోర్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొమెంటం చేంజ్ అయిందా లేదా. అట్లనే ఇంకో రివర్స్ కేస్ తీసుకుందాం. సపోజ్ ఆల్రెడీ బాల్ అనేది ఒక వెలాసిటీ తోటి పోతుంది, అంటే 10 m/s తోటి పోతుంది. దీని మాస్ వచ్చేసి 3 kg. సో దీని మొమెంటం ఎంత ఇప్పుడు 30 kg/m/s కరెక్టా కాదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇట్లా ఈ స్పీడ్ తోటి పోతున్న బాల్ని నేను ఏం చేస్తున్నా అంటే ఫోర్స్ అప్లై చేసి 0కి తెచ్చిన, ఫోర్స్ అప్లై చేసి ఏం చేసిన, బాడీని 0కి తెచ్చి, అంటే వెలాసిటీ, అంటే బాడీని రెస్ట్కి తెస్తే వెలాసిటీ ఎంత, బాడీది 0, మాస్ ఎంత 3 kg. సో ఇప్పుడు మొమెంటం ఎంత 0. అంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల మొమెంటం అనేది పెరగవచ్చు, మొమెంటం అనేది తగ్గొచ్చు. ఇది వచ్చేసి మొమెంటం అనేది పెరగడం కేస్, ఇక్కడ వచ్చేసి మొమెంటం అనేది తగ్గడం కేస్. సో ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనకు మొమెంటం ఎంత అయింది, 0 అయింది. కానీ మీరు రెండు కేసెస్లో గమనించినట్టయితే ఫోర్స్ అప్లై చేసినప్పుడు మొమెంటం అనేది చేంజ్ అవుతుందా లేదా. ఇక్కడ చూడండి 0 ఉంది, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత 16 అయింది. ఇక్కడ ఎంత ఉంది, P30 ఉంది, అంటే ఫోర్స్ అప్లై చేయకముందు. తర్వాత ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఎంత అయింది, 0 అయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. అంటే మొమెంటం ఎట్లా చేంజ్ అవుతుంది, ఫోర్స్ అప్లై చేసినప్పుడు మొమెంటం చేంజ్ అవుతుంది. దేర్ఫోర్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dp/dt. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P ఎంత, మనకి P ఫార్ములా చూసినాం కదా, m/v. సో m/v సబ్స్టిట్యూట్ చేసిన. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, మాస్ ఇంకా వెలాసిటీ. ఇప్పుడు నేను ఒక కేసులో అనుకుంటున్నా, ఒక కేసులో మాస్ అనేది కాన్స్టెంట్ అనుకుంటున్నా. మాస్ అనేది కాన్స్టెంట్ అనుకుంటే బయటకు వచ్చేస్తుంది కదా డిఫరెన్షియేషన్ల నుంచి. సో మనకి ఏం మిగులుతుంది, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m/dv/dt. ఇప్పుడు dv/dt అంటే ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అంటే ఎంత, ఏంది, యాక్సెలరేషన్. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్స్ టు ma. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఓకేనా. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ స్టేట్మెంట్ ఏంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. సో సింపుల్, ఇది మనకి చాలా ఫెమిలియర్ ఉన్న లా ఆఫ్ మోషన్. మిగతా రెండు అసలు మనం పట్టించుకోం, కానీ ఇది మాత్రం బాగా పట్టించుకుంటాం. సో సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేసిన అంటే, ఒక బాల్ ఏమంటారు, ఒక సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గమనించినట్టయితే, ఇప్పుడు ఈ బాల్ వల్ల, ఇప్పుడు నేను ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నా, దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏందో. బట్ సింపుల్గా నేను ఏం చెప్తున్నా అంటే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని రాసుకోవడమే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే. సో ఇప్పుడు నేను ఈ బాల్ మీద, అంటే ఈ బాల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ రాసుకుంటున్నా. ఇక్కడ చూసినట్టయితే ఈ బాల్ వల్ల ఒక వెయిట్ అనేది యాక్ట్ అవుతుందా కదా కిందికి. సో ఆ వెయిట్ యాక్ట్ అవుతుంది, దీనికి ఆపోజిట్గా ఇంకొక ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే నార్మల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఓకే, నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ఫోర్స్ అప్లైడ్. సో క్లియర్గా అర్థమైందా. సో ఇది వచ్చేసి ఇది యాక్షన్, ఇది రియాక్షన్. సో అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇప్పుడు ఇది ల్యాడర్ అనేది ఒక వాల్ మీద లీన్ అయి ఉంది. సో ఇక్కడ దీంతో కాంటాక్ట్లు ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ వాల్ తోటి కాంటాక్ట్లు ఉంది. సో ఇప్పుడు కాంటాక్ట్ ఉన్న దగ్గర ఫోర్సెస్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఈ వాల్ మీద ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది F1. ఓకే, అట్ ద సేమ్ టైం
ఈ ల్యాడర్ ఈ వాల్ కూడా దీని మీద ఒక ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది, దట్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ రియాక్షన్ R1. ఇక్కడ మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఈ ల్యాడర్ అనేది దీని మీద F2 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ సర్ఫేస్ అనేది ఈ ల్యాడర్ మీద R2 ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇవి ఏంటంటే యాక్షన్ రియాక్షన్, అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అంటారు కదా అది. సో ఇంకొక మీకు క్లియర్గా ఐడియా రావాలంటే ఒక సింపుల్ మట్టి ఉందనుకోండి. ఈ మట్టి ఎట్లాంటి మట్టి అంటే లూజ్ మట్టి, దీని మీద కొంచెం ముందుకు పోయిన తర్వాత హార్డ్ మట్టి ఉంటుంది. హార్డ్ అంటే కొంచెం గట్టి మట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక వెహికల్ తీసుకున్నా, ఈ వెహికల్ని దీని మీద పాస్ చేస్తున్నా, అంటే ఐ మీన్ ఈ వెహికల్ని ఇట్లా ఈ పాత్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ వెహికల్ ఇక్కడికి వస్తుందో దిగబడిపోతుంది మొత్తం కిందికి. దిగబడిపోవడం అంటే ఏంటంటే మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. ఈ వెహికల్ అనేది వెయిట్ ఎగ్జర్ట్ చేస్తుందా చేయదా ఈ సర్ఫేస్ మీద వెయిట్ కిందికి, కానీ ఈ ఏదైతే లూజ్ మట్టి ఉందో ఆ లూజ్ మట్టి అనేది ప్రపోర్షనేట్ ఆర్ రియాక్షన్ అనేది ఎగ్జర్ట్ చేయట్లేదు, అంటే ఈక్వల్గా ఆర్ అనే ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయట్లేదు ఈ వెహికల్ మీద. అందుకే ఏమవుతుందంటే వెహికల్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు, కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోర్స్ ఎక్కువ ఉంది ఆర్ కంటే. సో ఎప్పుడైతే ఈ ఫోర్స్ ఈ వెయిట్ ఐ మీన్ ఈ ఫోర్స్ ఈక్వల్ ఉన్నప్పుడే బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది, అంటే కిందికి మీదికి వెళ్ళదు, స్ట్రైట్గా వెళ్తుంది. ఓకేనా, క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ మీరు చూడండి ఈ ఆర్ దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే ఆర్ రియాక్షన్ ఏదైతుందో నార్మల్ రియాక్షన్ ఏదైతుందో అది తక్కువ ఉంది. సో ఏమవుతుంది అంటే అట్లా కిందికి పోతూనే ఉంటుంది. సో ఇట్లా మనం కష్టపడి ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గట్టి మట్టి ఉన్న రోడ్ ఎక్కుతుంది. ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూడండి ఇప్పుడు కిందికి దిగబడదు. ఎందుకంటే ఈ వెయిట్ ఎంత యాక్ట్ అవుతుందో దానికి ప్రపోర్షనేట్గా ఆర్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ వెయిట్ ఎంత యాక్ట్ అవుతుందో ప్రపోర్షనల్గా ఆర్ అనేది యాక్ట్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా యాక్షన్ రియాక్షన్? సో క్లియర్గా అర్థమైంది కదా. సో మన లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇప్పుడు మనము ఆ లా యొక్క స్టేట్మెంట్ని చూద్దాం. సో ఇట్ స్టేట్స్ దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ two bodies is directly proportional to the product of their masses and inversely proportional to the square of distance between them. అంటే ఏమంటుందంటే సపోజ్ ఈ 2 masses తీసుకోండి, ఈ 2 masses వచ్చేసి M1 అండ్ M2, వాటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి D అనుకుందాం. ఇప్పుడు వీటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎట్లుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దర్ మాసెస్, అంటే M1 అండ్ M2, అంటే ఫోర్స్ అనేది M1 M2కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దాని రిలేషన్ వచ్చేసి ఇది. సో F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2 బై D స్క్వేర్. ఇప్పుడు ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసి ఈక్వల్స్ టు పెడితే F ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ M1 M2 బై D స్క్వేర్. సో G వాల్యూ వచ్చేసేంది 6.673 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై kg స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది బాడీస్కి మధ్యలో ఉంటుందా? ఒకవేళ ఉంటే అది మనం కన్సిడర్ చేయాలా లేదా వదిలేయాలా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మన మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అంటే బాడీస్కి మధ్యలో ఏ బాడీ అయినా సరే, నాకు పెన్కి ఇప్పుడు మనుషుల మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఏ బాడీ అయినా ఎర్త్ మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ అది నెగ్లిజిబుల్ ఉంటుంది, చాలా చిన్న వాల్యూ. సో దాన్ని మనము కన్సిడర్ చేయము. కానీ ఎర్త్కి ఇంకా బాడీకి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనము కన్సిడర్ చేస్తాము. దాంతో మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే వెయిట్ కాన్సెప్ట్ అనేది ఎర్త్కి ప్లస్ మన బాడీకి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వచ్చిన కాన్సెప్ట్. సో G అంటాం చూడు, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం చూడు, అది ఈ కాన్సెప్టే. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఎర్త్కి మనకి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అంటే ఎప్పుడు టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఆ ఫోర్స్ అనేది ఎట్లా యాక్ట్ అవుతుంది అంటే టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. సపోజ్ ఇది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటే మనం సపోజ్ ఒక బాడీ ఇట్లుందంటే దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్, అదే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎట్లుంటుంది ఇట్లా టువర్డ్స్ ద సెంటర్, ఆరో పాయింట్ చేస్తున్న సెంటర్కి అట్లా యాక్ట్ అవుతుంది. సో
మనకి ఎర్త్కి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది నెగ్లిజిబుల్ కాదు, అది మనము కన్సిడర్ చేస్తాము. సో అర్థమైందా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.